నమస్తే, నేను హరిత. కార్తీక పౌర్ణమి రోజు ఇదొక్క పని చేయండి, మీరు కోరుకున్నది నెరవేరుతుంది, సాధిస్తారు అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. కార్తీక పౌర్ణమి హిందువులకు చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు దీపారాధన చేస్తే మంచి జరుగుతుందని చెప్తారు. సో మీరు ఇంకా ఏదో చేయాలంటున్నారు, ఇంకా మంచి జరుగుతుంది అంటున్నారు. అదేంటి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ఈ రోజు గనక ఎస్పెషల్లీ కార్తీక పౌర్ణమి రోజు రాత్రి పూట పడుకునే ముందు ఇప్పుడు నేను చెప్పబోయేది కనుక చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ధనం, లాభం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి. అయితే ఏం చేయాలి? మామూలుగా ఏం చేస్తారండి కార్తీక పౌర్ణమి రోజు దీపాలు అనేది వెలిగిస్తాడు. ఇటు శైవులకు అంటే శివుణ్ణి ఆరాధించే వారికి, వైష్ణవులకు విష్ణువునికి ఆరాధించే వారికి కార్తీక పౌర్ణమి ఇస్ ద బెస్ట్ డే అండి. ఈ రోజు కనుక ఏ రిచువల్స్ కూర్చోండి, ఏదైతే పౌర్ణమి రోజు చేస్తుంటారో అది 10 రెట్లు ఫలితం ఇస్తుంది. అది మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. కానీ 10 రెట్ల ఫలితం అనేది ఈరోజు వస్తుంది. అందుకోసమే చూస్తే ఎక్కువ దాన ధర్మాలు చేస్తుంటారు ఈరోజు. సో ఇక్కడ మన సబ్జెక్ట్లో ఏంటి అంటే పౌర్ణమి రోజు ఏది చేస్తే అది మంచి కాబట్టి మనం ఏం చేస్తామంటే మెడిటేషన్, విజువలైజేషన్ ఎలా చేయాలి అంటే ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు మీకు లైఫ్లో ఏదైతే కావాలని మీరు అనుకుంటున్నారో దాన్ని రాయమని చెప్తాను. ఓకే, అంటే ఈ రోజుకు చాలా విశిష్టత ఉంది, పవర్ ఎక్కువ ఉంటుంది, 10 రెట్లు ఫలితం ఇస్తుంది. చూడండి, కాస్మిక్ ఎనర్జీ హెవీగా ఫ్లో అవుతుంది. పౌర్ణమి రోజు మూన్ ఎలా ఉంటాడు? నిండు చంద్రుడు అంటారు, నిండుగా ఉంటుంది. చూడండి, మన మనస్సుకు చంద్రునికి అవినాభావ సంబంధం ఉంటుందండి. పౌర్ణమి రోజు మన మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మన సబ్జెక్ట్లో ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం ఏదైతే ఆలోచన చేస్తామో అది రియాలిటీకి వస్తుంది, అంటే వాస్తవ రూపంలో వస్తుంది. చూడండి, ప్రతి ఒక్క మనిషి అనేవారు ఆశావాద జీవి అండి హరిత గారు. ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. కొంతమందికి ఇల్లు ఉంటుంది, కొంతమంది కారు ఉంటుంది, కొంతమంది గోల్డ్ కొనుక్కోవాలని ఉంటుంది, కొంతమందికి జాబ్ తెచ్చుకోవాలంటుంది, కొంతమందికి బిజినెస్ డెవలప్మెంట్ అవ్వాలని ఉంటుంది. ఏదైనా కావచ్చు. ఎస్పెషల్లీ పౌర్ణమి రోజు రాత్రి పడుకునే ముందు ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ పైన మీకు ఏది కావాలో అది ఆల్రెడీ వచ్చినందుకు, సొంతమైనందుకు, కలిగి ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలని చెప్తే అది రియాలిటీకి వస్తుంది. అంటే చివరి ఆలోచన అండి. పౌర్ణమి రోజున రాత్రి పడుకుంటారు కదా, నిద్రలోకి జారుతుంటారు కదా, ఆ నిద్రలోకి జారే సమయంలో మీకు ఏది కావాలో ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టుగా, ఆల్రెడీ మీరు పొందినట్టుగా ఊహిస్తూ పడుకుంటే అది త్వరగా రియాలిటీకి వస్తుందండి. ఇంకొకటి, దీపారాధన చేస్తుంటారు కదా కార్తీక పౌర్ణమి రోజు. విశిష్టత మీరు చూసినట్టయితే దీపాలను వెలిగిస్తుంటారు. కొంతమంది ప్రతిరోజు దీపం వెలిగించిన అట్లీస్ట్ 365 దీపాలు వెలిగిస్తుంటారు ఈరోజు. ఎస్పెషల్లీ ఎందుకు చెప్పండి దీపారాధన ఎందుకు చేస్తుంటారంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించుకొని జ్ఞానం అనే వెలుతురు రావడం కోసం మనం చేస్తుంటాం. ఇక్కడ అజ్ఞానం దేనికోసం అంటే దుఃఖం అండి. ఎవరైతే సాడ్గా ఫీల్ అవుతూ ఉంటారో వారు అజ్ఞానంలో ఉన్నట్టు. దానికి వెళ్ళాలంటే జ్ఞానం అనే వెళ్తూ రావాలి. అంటే ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అండి హరిత గారు, ఓకేనా? ఎప్పుడైతే ఆ ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూకి కనుక సొల్యూషన్ తెలియకపోతే వారు దుఃఖిస్తూ ఉంటారు. అదే ఇష్యూకి సొల్యూషన్ వస్తే వారు ఆనందపడుతుంటారు. ఇక్కడ దీపం వెలిగించేటప్పుడు కూడా చూసినట్టయితే భావన చాలా ఇంపార్టెంట్. అంటే దీపం వెలిగించడం ఇంపార్టెంట్ కాదు. కార్తీక పౌర్ణమి రోజున మీరు దీపాన్ని వెలిగిస్తూ, ఎస్పెషల్లీ ఈవినింగ్ టైంలో మీరు వెలిగిస్తుంటారు కదా దీవెన, ఆ వెలిగించుకుంటూ కనుక మీ మనసులో నా సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించును గాక, ఇది అవును గాక అనుకుని వెలిగిస్తే అది రియాలిటీకి వస్తుంది. ఎందుకంటే అక్కడ అగ్ని సాక్షిగా, అగ్ని చాలా పవర్ఫుల్ అండి. మీ లోపల ఉన్న నెగిటివిటీ అంతా కూడా హరించుకోపోయి మీ లోపల మీకు పాజిటివ్ శక్తిని ఇచ్చే శక్తి అగ్నికి ఉంటుంది. ఆ టైంలో అది చేసుకుంటూ మీ సంకల్పం రిలీజ్ చేసుకుంటూ గనక దీపారాధన చేసే టైంలో మనశ్శాంతిగా మనం కోరుకున్నది కాన్సన్ట్రేషన్ మెయిన్ గా దేవుడిపై ఉంచి అది మొక్కుకోవాలి. అప్పుడు అనుకున్నది రియాలిటీకి వస్తుంది. సో ఎప్పుడైతే ఎస్పెషల్లీ కార్తీక పౌర్ణమి అంటే చూడండి చాలా వాతావరణం చాలా చేంజ్ అవుతుంది. చూడండి, కార్తీక పౌర్ణమి రోజు మొత్తం అట్మాస్ఫియర్ చేంజ్ అయినట్టుగా అనిపిస్తుంటుంది. ఒక నేచర్లో కూడా కొన్ని పండుగలు అండి ఎస్పెషల్లీ పౌర్ణమి రోజు చాలా చేంజ్ వస్తుంటుంది. ఆ చేంజ్ అయినప్పుడు ఎలాంటి థాట్స్ అయితే మనం రిలీజ్ చేస్తుంటామో ఆ థాట్కు పవర్ ఉంటుంది. ఎస్పెషల్లీ పౌర్ణమి రోజున కనుక ఏది చేసినా రిజల్ట్స్ అండి. అందుకోసం మీరు ఎవరైనా సరే దాన ధర్మాలు చేసుకుంటారు. మీన్స్ మన సబ్జెక్టులో ఎస్పెషల్లీ అఫర్మేషన్స్ అంటే రాయడం, విజువలైజేషన్, ఊహించుకోవడం, మెయిన్ మెడిటేషన్ అండి. పౌర్ణమి రోజు ఎవరైతే ధ్యానం చేసి ఆలోచన రహిత స్థితికి చేరుతారో వాళ్ళకు అనంతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. దాని ద్వారా శారీరకంగా ఉన్నటువంటి రుగ్మతలు, డిసీజెస్ ఉంటాయి కదా, కరిగిపోతాయి. ఎస్పెషల్లీ మనీ బ్లాక్స్, ఎస్పెషల్లీ మన దాంట్లో సబ్జెక్ట్లో సార్ ఏదైనా టెక్నిక్స్ చెప్పండి సార్, రెమెడీస్ చెప్పండి అంటే మీరు టెక్నిక్స్ కంటే రెమెడీస్ కంటే కూడా పౌర్ణమి రోజు చేసే ధ్యానం ఉంటుంది, అది అల్టిమేట్ అండి.
ఆ రోజు ఎవరైతే ఆలోచన రహిత స్థితికి వెళ్తారో, కాస్మిక్ ఎనర్జీ తీసుకున్న తర్వాత ఫస్ట్ థాట్ ఏదైనా సరే మనసు శూన్యమైనప్పుడు ఏదైతే ఆలోచన రిలీజ్ చేస్తారో అది మోస్ట్ పవర్ఫుల్గా ఉంటుంది. ఆ పవర్ఫుల్ థాట్ మీరు ఏదైనా పెట్టొచ్చు. మీరు ధ్యానం చేసిన తర్వాత ఫస్ట్ ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే మనలో ఆలోచన రహిత స్థితిలో నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా వెళ్ళిపోతాయండి హరిత గారు. అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత మనసు అనేది ప్రశాంతమైనప్పుడు మీరు ఏది కావాలో దాన్ని సృష్టించుకోవాలి. ఇక్కడ మన సబ్జెక్ట్లో ఏంటంటే ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకటి మన మనసులో, రెండోది బయట. మన మనసు సృష్టించబడింది ఏది కూడా బయటికి రాదు. బయటకు వచ్చిందంటే మన మనసు సృష్టించబడినట్టే. మన మనసులోకి ఏం సృష్టించబడాలి ఫస్ట్. అందుకో స్వామి వివేకానంద ఏమంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్. మన జీవితం మన చేతుల్లోనే ఉందంటారు స్వామి వివేకానంద. ఎందుకంటే మనం ఏది కావాలని కోరుకుంటే అది జరగచ్చు. బట్ ఎందుకు బ్లాక్స్ ఉంటాయంటే రకరకాల ఆలోచనలు వస్తుంటాయండి ఒక రోజుకు ఒక వ్యక్తికి. ఆ వ్యక్తికి వచ్చినటువంటి ఆలోచన వల్ల అతను స్ట్రక్ అయిపోతాడు. ఎస్పెషల్లీ ధ్యానం చేయడం వల్ల పూర్వజన్మ కర్మలు కూడా దొరికిపోతాయి. ధ్యానం వల్ల మనసు ఆధీనంలోకి వస్తుంది. ఎస్, 100% వస్తుందండి. ఎందుకు ఆధీనంలోకి వస్తుంది నేను చెప్తానండి. ధ్యానానికి ఒక చూడండి, మన మనసుకు అవినాభావ సంబంధం, మన మనసుకు పౌర్ణమికి అవినాభావ, చంద్రుడికి అవినాభావ సంబంధం. చంద్రుడు పున్నమి రోజున పరిపూర్ణంగా ఉంటాడు కాబట్టి మన మనసు తేలికగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మన సంకల్పం రియాలిటీకి వస్తుంది. అది సింపుల్ అండి. ఒకటి ధ్యానంలో ఏం చేస్తామంటే శ్వాసను గమనిస్తూ ఉంటాం. శ్వాస నెమ్మదిస్తుంటుంది. శ్వాస నెమ్మదించినప్పుడు మనసు నెమ్మదిస్తుంటుంది. మనసు నెమ్మదించి మనసు శూన్యమైనప్పుడు, శ్వాస ఆగినప్పుడు మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడు మనసు ఏది అనుకుంటాడో అది రియాలిటీకి వస్తుంది. అందుకోసం మీరు చూడండి, యోగులు, మునులు, ఋషులు, సిద్ధులు వారు ఏది కావాలంటే అది అచీవ్ చేసుకుంటారు. అదే మనిషికి కొంచెం టైం పడుతుంది. అదే మానసికంగా సరిగా లేని వ్యక్తి ఉంటారు కదా, వారికి ఇంకా టైం పడుతుంటుంది. ముందుగా ఇక్కడ నేను ఏమంటున్నానంటే మీరు ఎలా ఉన్నా సరే మీరు కనుక ధ్యానం చేస్తే ఒక మనిషే ఋషిగా మారచ్చు. మీరు ఏది కావాలనుకుంటే దాన్ని పొందొచ్చు. ఈ కలియుగంలో మీరు గంటల సేపు సమయం కూడా అవసరం లేదండి. ఒక్క 20 నిమిషాలు మీరు కనుక ఆలోచన అంటే మీరు సాధన చేసుకుంటూ 20 నిమిషాల ధ్యానంలో ఒక 5 నుంచి 3 నిమిషాలు ఆలోచన స్థితిలోకి వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళి మీరు థాట్ కనుక రిలీజ్ చేస్తే ఎస్పెషల్లీ పౌర్ణమి రోజున అవి రియాలిటీకి వస్తాయండి. అంటే పడుకునే ముందు మీరు ఒకటే అనుకోండి ఆ ఊహ అది నిజమవుతుంది. ఎస్, మిగతా రోజుల కంటే కూడా పౌర్ణమి రోజు 10 రెట్లు ఫలితం ఇస్తుంది అంటున్నాను. ఓకే, మీరు డెమో క్లాసెస్ కూడా ఇస్తారు కదా లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించి. అయితే వీటి కోసం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అవగాహన అనేది రావాలండి హరిత గారు. అంటే ఈ సబ్జెక్టు లోక కళ్యాణం కోసం విశ్వవ్యాప్తం చేయాలంటే ప్రతి ఒక్కరికి తెలియాలండి. సబ్జెక్ట్ అంటే మన జీవితం మనలోనే ఉంటుంది, మన చేతుల్లోనే ఉంటుంది. మనం తలుచుకుంటే దేనైనా సరే సాధిస్తామనే విషయం ప్రతి వ్యక్తికి తెలియాలి. ప్రతి వ్యక్తికి తెలియాలంటే అవగాహన అనేది రావాలి. సో దానికోసం ఏంటంటే ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ డెమో క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డెమో క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ ఉంది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు. వాళ్ళ వాట్సాప్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఎవరైనా అటెండ్ అవ్వచ్చా? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా? ఎస్, ఏ ఏజ్ గ్రూప్ అయినా అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయిన తర్వాత నెక్స్ట్ 6 days లైవ్ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. అంటే నేనే ట్రైన్ చేస్తాను వారికి. అంటే ఇందులో ఏమి జరుగుతాయి అంటే అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఇలా ప్రాక్టికల్ క్లాసెస్ ఎలా ఉంటాయి, అది చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వారు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అవుతారండి హరిత గారు. అంటే కార్తీక పౌర్ణమి రోజు ఒక పని చేయండి. అది నిద్రపోయే ముందు మీరు ఒక మాటని, మీరు ఏదైతే ఏ సంకల్పాన్ని అనుకుంటారో అది గట్టిగా అనుకోండి, అది ఖచ్చితంగా నెరవేరుతుంది అంటున్నారు. సో మీ లా ఆఫ్ అట్రాక్షన్ సెషన్స్కి అటెండ్ అవ్వాలి అంటే ఏంటి అసలు? ఎస్, డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా కానీ లేదా గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా కానీ మా క్లాస్కి మీరు ఎలాంటి సమస్యలున్నా లా ఆఫ్ అట్రాక్షన్ సెషన్ లో మీరు పరిష్కారం చూపిస్తారు. ఎస్, హెల్త్, మనీ, రిలేషన్షిప్, కెరీర్ ఏ ఇష్యూ అయినా కూడా వన్ స్టాప్ సొల్యూషన్ ఇస్ లా ఆఫ్ అట్రాక్షన్. థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి సెషన్స్ కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. చాలా కూల్గా చెప్తున్నారు సార్. యాక్చువల్ గా నేను చాలా పొందాను, ఈ క్లాస్ వచ్చిన తర్వాత చాలా పొందాను. యాక్చువల్గా నా డైలీ ఇన్కమ్ 500 నుంచి 1000 ఉండేది సార్. ప్రెసెంట్ 8000 నుంచి 10,000 తీసింది. అంటే మంత్లీ దగ్గర 80,000 వస్తుంది. ఆయుర్వేద డాక్టర్ సార్, నేను వర్కింగ్ యాజ్ ఆర్బిడేటర్. మీ క్లాస్ వినేక అంతా నాకు పాజిటివ్ గా జరుగుతుంది సార్. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.